హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ మేఘాస్ టేస్టీ కిచెన్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మునక్కాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 3 పెద్ద సైజు టమాటాలు, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటాలు వేసినప్పుడే ఉప్పు వేసుకుంటే టమాటాలు అన్నవి తొందరగా మగ్గుతాయి. ఇవి బాగా కలుపుకున్నాక అందులోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు 3 to 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ ఇలా సపరేట్ అయినంత వరకు ఉంచుకుంటే ఉల్లిపాయ టమాటా బాగా వేగినట్టు, టమాటా అన్నది పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు 4 ములక్కాయలని బాగా కడిగి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్నాక ఈ ములక్కాయలను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇది కూడా ఒక 5 to 7 మినిట్స్ ఇలాగే ఉంచుకొని మూత పెట్టుకొని ఉంచుకుంటే ములక్కాయలు అనేవి పచ్చివాసన రాకుండా బాగా మగ్గుతాయండి. చూసారా, ఇప్పుడు కూడా ఆయిల్ సపరేట్ అయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన టైంలోనే కారం వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం ధనియాల జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కారం వాసన పోయినంత వరకు వేపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న క్లిప్ మిస్ అయింది, ఏమీ అనుకోకండి. ఇందులో వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుంటే చూడండి ఇలా దగ్గర పడుతుంది. మీకు కొంచెం ఇంకా దగ్గరగా కావాలంటే ఇంకా దగ్గరగా ఉంచుకోవచ్చు, లేదంటే ఇలా ఉంచుకున్న టైంలో దించుకుంటే సరిపోతుంది. కొంచెం వేడికి అలా ఆ వాటర్ అంతా తొందరగానే పీల్చేసుకుంటుందండి ములక్కాడ. సో టేస్టీ ములక్కాయ టమాటా కర్రీ రెడీ.